పాదయాత్రలో భాగంగా చంద్రబాబు నాయుడు మహబూబ్ నగర్ జిల్లా పెద్దపల్లిలో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పెడతాను మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. 9 గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా ఇస్తాం. వ్యవసాయానికి జాతీయ ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం. ఇదే కాకుండా ఏదైతే గిట్టుబాటు ధర రావాలి, ఎరువుల ధర పెరిగి డీజిల్ ధర పెరిగి మా రైతు పండించే పంట చూస్తే పత్తికి 3,000 ఇప్పుడు కూడా. అదే మరిగా ఈరోజు చూస్తే ఏదైతే ఉల్లిపాయలు ఉన్నాయో దీనికి 250 రూపాయలు క్వింటాల్, ఖర్చు 80,000 రూపాయలు. ఇలాంటి చాలా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ ఒక ఏజెన్సీ పెట్టి రెగ్యులేట్ చేసి మీకు గిట్టుబాటు ధర ఇచ్చి వ్యవసాయం లాభసాటిగా తయారు చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని మా రైతులందరికీ హామీ ఇస్తున్నాను. వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెడతాం. మా ఆడబిడ్డలు ఉన్నారు, కరెంటు ఛార్జీలు పెరిగాయి, బస్ ఛార్జీలు పెరిగాయి, గ్యాస్ అయితే మీకు సరిగా ఇవ్వడం లేదు. అదే మాదిరిగా పావలా వడ్డని 2 రూపాయలు వసూలు చేసి అప్పుల పాలైపోయారు. పప్పు పెరిగింది, ఉప్పు పెరిగింది, బియ్యం పెరిగింది, చక్కెర పెరిగింది, వంట నూనె పెరిగింది. మీ ఆదాయం మాత్రం పెరగలేదు. మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. రెండోది చూస్తే ఈ కాంగ్రెస్ నాయకులు పేదలకు ఇచ్చే ఇళ్లు బిల్లులు వాళ్లే తప్పుడు బిల్లు వేసుకొని తినేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ తమ్ముళ్ళు అది కూడా వాళ్లే డ్రా చేసుకొని తినేస్తున్నారు. పేదవారికి పని ఇవ్వడం లేదు. అదే మాదిరిగా మూడోది, ఎక్కడ చూసినా పంట నష్ట పరిహారం కూడా వాళ్లే తినేస్తున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు? ఆదర్శ రైతు మీకు ఉపయోగపడ్డా? కాంగ్రెస్ కార్యకర్తలను ఆదర్శ రైతుగా పెట్టి దొంగ బిల్లులు డ్రా చేసుకొని తినడానికి వాళ్లకు లైసెన్స్ ఇచ్చారు తప్ప రైతుకి ఎవ్వడికి ఉపయోగపడలేదు. నేను అడుగుతున్నా, ఈ ఊర్లో ఏమ్మా మంచినీళ్ళు వస్తున్నాయా? తాగేదానికి మంచినీళ్ళు ఉన్నాయా? తాగేదానికి మంచినీళ్ళు లేవు కానీ బెల్ట్ షాపుల్లో మధ్య ఏరులే పారుతుందా కాదా? బెల్ట్ షాపులు మాత్రం ఉన్నాయి. నీళ్లు తాగమంటారు, మందు తాగమంటారు. వీళ్ళు కాంగ్రెస్ దొంగలు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు. మనం మంచినీళ్లు కావాలంటున్నాం. కాంగ్రెస్ వస్తా తల్లి, వస్తా మాట్లాడతా. నీకు మైక్ ఇస్తా, కూర్చో తల్లి, మైక్ ఇస్తాను, కూర్చో, చెప్తాం. నీకోసమే వచ్చా తల్లి, నీకోసమే వచ్చా, మైక్ ఇస్తా, నువ్వు మాట్లాడు తల్లి. ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయి. నేను మాట్లాడే మునుపు ఇనమ్మ తల్లి, చెల్లమ్మ, అక్కమ్మ, ఇన్నాక నేను చెప్తాను కదా, నీకు మైక్ ఇస్తాను కదా. చూడమ్మా, నీ తల్లి నమస్కారం పెట్టి చెప్తాను, నీకు మైక్ ఇస్తాను తల్లి. నీకే మైక్ మొదటి నీకే ఇస్తా, నీ మాట వినాలి. ఓకే, నీ కష్టం వింటాను, ఒక్క నిమిషం ఓపిక పట్టు. ఈరోజు నేను మీ కష్టాలను నేరుగా తెలుసుకోవడానికి వచ్చాను కాబట్టి మా ఆడబిడ్డలు కూడా చాలా మంది బాధపడుతున్నారు. మా తమ్ముళ్ళు ఉద్యోగాలు లేకుండా వాళ్ళు బాధపడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు. ఒక్కొక్కరు తీసుకొని ముందు ఆడబిడ్డలకు ఒకరిద్దరికి ఇస్తాను, తర్వాత రైతులకు ఇస్తాం, విద్యార్థులకు ఇస్తాం. మీరు మీ సమస్యలు చెప్పండి, దానిపైన మనం ముందు పోదాం. ఆ అక్కమ్మకి, ఆ చెల్లమ్మకి మైక్ చెప్తాలే. పింఛన్ ఇవ్వరమ్మా. ఓకే, ముసలానికి కూడా ఏం లేదు. ఆవిడకి ఏమి ఇవ్వాలా? వాళ్ళే తినేస్తున్నారమ్మా మొత్తం. ఇప్పుడు నేను ఏమన్నానంటే, ఇప్పుడు ఇచ్చే 200 రూపాయలు పింఛన్ ఇనమ్మా, ఓకే తల్లి, నేను చెప్పింది నువ్వు. అదే ప్రమాదం తల్లి.
ఇను 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 తల్లి ఇను ఇన్నమ్మా అరే ఇప్పుడు నువ్వు కళ్ళు సీసా తీసుకునే మానేస్తే అన్ని పనులు మనకు అవుతాయి. మన పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ఇనమ్మా ఇనాల కాంగ్రెస్ వాళ్ళు లక్ష్య చెల్లమ్మ ఇను అందుకనే మనకిచ్చేది 200 పింఛను, అది కూడా నీలాంటి వాళ్ళకి ఇవ్వడం లేదు. నేను అందుకనే చెప్పాను, నీలాంటి వాళ్ళకి తప్పకుండా ఇస్తాం. 200 కాదు, పేదవాళ్ళకి వృద్ధులకి వితంతులకి 600 రూపాయలు పింఛనిచ్చి మిమ్మల్ని ఆదుకునే కార్యక్రమం పెడతాను. మంచి రోజులు వస్తాయి, తొందరలో వస్తుంది. రెండోది, ఇప్పుడు ఇండ్లు కూడా కట్టడం లేదు. పేదవాళ్ళందరికీ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. రెండో చేస్తా తల్లి, కూర్చోమ్మ, నువ్వు కూర్చో. ఈ పెద్దమ్మకి చెప్పమ్మ తల్లి. ఎక్కడ పోయినా మాకు బాట లేదు, ఈ బద్దలే ఉంది. ఓటు వేసే ఏం లేదు, ఏం వేసే ఏం లేదు. మాకు ఇంతగానే ఉంది, మాకు సాయం లేదు. నాకు 2 సంవత్సరాలు 5 రోజులు చనిపోయి నాకు ఇంటి కూడా 5,000 రూపాయలు ఇచ్చారమ్మా, అది కూడా ఇవ్వలేదా? అది కూడా వాళ్ళే డ్రా చేసుకున్నారు. చేపిద్దాం తను, ధైర్యంగా ఉండమ్మా. ఇక్కడ మీరు ఎవరైనా మాట్లాడతారమ్మా? నేను మాట్లాడుతాను, నేను మాట్లాడతాను. చెబుతాలే. చెప్పమ్మా. మురిగిని గటాలు ఎక్కడ పట్టు కట్టి గమనంలో అడిగతారు లేరు. మంచాలకే ఉంది కానీ మాకు బీద వాళ్ళకి ఏం లేదండి. రేపు అందుకనే వచ్చాను. కరెంటు బిల్లులు కానీ మాకు బియ్యం ఒక్కటే కానీ ఏమి నాకు అవ్వలేవు. నా పేరు కుర్మంతమ్మ సార్. నాకు ఇల్లు లేదు, 3 తాటి మటలు వేసుకొని ఒక జోపి లెక్క జోపిట్లా ఉండే సార్. మాట్లాడతాను. ఉరుపు ఉప్పు కారం కొనుక్కొని తినలే. మాకు ఇప్పుడు కరువు వచ్చేదే, పంటలు లేవు, కరెంటు బిల్లులు ఒక బస్తకి ఇన్ని రూపాయలు పెంచితే మనం ఎక్కడి నుండి చేసుకుంటున్నా పీడవలం సార్. ఓకే తల్లి, మాట్లాడతాను, చెప్తా, నేను చెప్తా.